రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక ఇప్పటికే డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు విచారణ హాజరయ్యాడు క్రిష్. ఈ నేపథ్యంలోనే పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నట్లు ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఇప్పటికే డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు క్రిష్. ఈ నేపథ్యంలోనే పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నట్లు ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, క్రిష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి గల కారణాలు? ఏదైతే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణ అయితే చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఇప్పటికే కేసులో కీలకమైన వ్యక్తిగా పేర్కొన్న డైరెక్టర్ క్రిష్ ఈ ముందస్తుగా తనను అరెస్టు చేయవద్దని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం దాఖలు చేసుకున్న సమయంలో కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే అనూహ్యంగా మొన్న 2 రోజుల క్రితం క్రిష్ ఏదైతే పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. విచారణ తర్వాత పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఆ పోలీసులకు పూర్తిగా అంటే హోటల్లో జరిగిన దాడి సమయంలో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడంతో పాటు అతను అక్కడికి ఎందుకు వచ్చాడు, తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులు అతని దగ్గర నుంచి కొంత బ్లడ్ శాంపుల్స్, తర్వాత యూరిన్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత దాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. ఇది వైపు దర్యాప్తులో ఉన్న సమయంలోనే అనూహ్యంగా ఈ రోజు క్రిష్ అతని అడ్వకేట్ హైకోర్టుకు వెళ్లి తను ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ కు వేసుకున్న పిటిషన్ ను కూడా విత్డ్రా చేసుకున్నట్లుగా కూడా మనకు ఇప్పుడే తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ కేసులో పోలీసులు ఈ కేసులో రిపోర్ట్ వచ్చిన తర్వాత అతను పూర్తిగా పోలీసుల దర్యాప్తుకు హాజరవుతాను, ఈ కేసులో తను తప్పు చేయలేదని చెప్పి గతంలో చెప్పిన విధంగానే ఆ పోలీసుల నుంచి నమ్మకం వచ్చిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్లే మనకు తెలుస్తుంది. అయితే మరొక డెవలప్మెంట్ లో ఈ కేసులో ఇప్పటికే పోలీసుల ఎదుట నిన్న రాత్రి నటి లిషి కూడా ఇదే విధంగా పోలీసుల ఎదుట హాజరై రాత్రి కూడా శాంపిల్స్ ఇచ్చారు. తర్వాత పరాయిలో ఉన్న సందీప్, శ్వేత కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో మొత్తం పూర్తిగా అసలు డ్రగ్స్ కేసులో ఇంకెవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించి నెట్వర్క్ ను పూర్తిగా ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికైతే క్రిష్ ఏదైతే కోర్టు నుంచి కూడా పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు అంటే ఇంకా పోలీసులు తనను అరెస్టు చేయకుండా హామీ ఇచ్చారా అన్నది ఇంకా మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది శంకరి.